నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నమస్తే అండి భరద్వాజ్ గారు. నమస్తే. ఈ మధ్య హీరో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి. జనవరిలో కేరళలో జరిగిన లిటరీ ఫెస్టివల్లో ఆయన మాట్లాడిన మాటలు, రాముడి గురించి, ఆయన రాముడు వలస కూలి అని ఇంకా చాలా మాట్లాడాడు. దాని గురించి వైరల్ అవ్వడమే కాకుండా ఇప్పుడు దానికి విపరీతమైన ఆయన మీద విపరీతమైన దాడి కూడా జరుగుతుంది. ఆయన మీద 1000 కోట్లకు నష్టపరిహారం ఇవ్వాలని పరువు నష్ట దావా కూడా వేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ మాట్లాడింది సరైందేనా? ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి అసలు? అంటే ఆయన ఒక నేరేటివ్ చెప్తూ అక్కడ హాజరైనటువంటి వాళ్ళకి ఒక జానర్ కథ, అంటే పురాణ ఇతిహాసాలలో వ్యంగ్యం ప్రవేశపెడుతూ కాంటెంపరీ సొసైటీని రిలేట్ చేస్తూ మాట్లాడటం అనే అంశం మీద మాట్లాడాడు ఆయన ప్రత్యేకంగా. ఇదొక జానర్. ఆ జానర్లో ప్రసంగాలు నడుస్తున్నాయి ఆ సమావేశంలో. దాంట్లో ఆయన రామాయణం తీసుకుని ఆ ధోరణిలో వెళ్ళాడు. అంటే రామ, లక్ష్మణ, సీత వాళ్ళ ముగ్గురు నార్త్ ఇండియా నుంచి వలస వచ్చినటువంటి కూలీలు. వాళ్ళు వచ్చి ఇక్కడ సౌత్కి వచ్చేసి, దక్షిణ భారతానికి వచ్చేసి ఇక్కడ ఒక తోటలోకి జొరబడిపోయే ముందు ఇది మన ప్రాపర్టీ కాదు అని రాముడు అలర్ట్ చేసినప్పటికీ ఆకలేస్తోంది అని లక్ష్మణుడు అన్నప్పుడు, ఆకలేసినప్పుడు తినచ్చు, తప్పేం లేదని చెప్పి రాముడు ముందుకి వెళదామన్నాడు. అలా తింటూ ఉండగా శూర్పణఖ చూసింది. శూర్పణఖకి దండకారణ్యాన్ని అరణంగా ఇచ్చాడు రావణుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆవిడ వచ్చి మన తోటలో ఎవరో పడి తినేస్తున్నారు అన్నా అని రావణుడికి కంప్లైంట్ చేసింది. ఆయన వచ్చాడు, ఏం చేస్తున్నారు మీరు అంటే, మేము ఇలా వచ్చామండి, ఇక్కడ పళ్ళు కనిపించినాయి, తింటున్నాం ఆకలేసి. అంటే ఆకలేసి తింటే తప్పు లేదు, కానీ బిల్ కట్టండి జిఎస్టీతో అన్నాడు ఆయన. ఈ జిఎస్టీ బిల్లు కట్టాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు లేకపోతే మీరు తిన్న పళ్ళలో నుంచి బయటకు వచ్చిన విత్తనాలని ఇక్కడ నాటి అవి పెరిగే వరకు ఇక్కడ పనిచేయండి అని చెప్పాడు ఆయన. ఇలా మొత్తం అలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ నేరేటివ్లో ఆయన మొత్తం భారతీయులందరూ ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి రాముడి ప్రతిష్టకి భంగకరంగా మాట్లాడటంతో పాటు ఆయన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాడు అనేది ఆరోపణ. ఇది దాదాపుగా ఇక్కడ హిందుత్వ ప్రమోషన్ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న, ఆ పనిలో ఉన్నటువంటి అనేక భక్తి ఛానల్స్ అనే పేరుతో హిందుత్వ ప్రమోషనే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ అలర్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా వీళ్ళు రోజు వెతుకుతారు. హిందూ మతం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా అని వెతికి, ఆ వెతుకులాటలో ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి దాడి చేయటం అనేది వీళ్ళ ప్రోగ్రాం. మేము ఇన్ని చేశాం అని చెప్పుకోవడం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలనేది వాళ్ళ వ్యూహం కావచ్చు. ఇలా వీళ్ళు ప్రకాష్ రాజ్ మాటల మీద దాడి చేశారు. కానీ జనవరిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు దాని మీద చర్చలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అనేది నా గొడవ. అంటే వాంటెడ్గా ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది ఇంకో 2 రోజుల్లో. ఈ జరగటానికంటే ఒక 1 వీక్ బిఫోర్ దీన్ని బయటకు తీసుకొచ్చి రచ్చ మొదలు పెట్టారు. కేరళలో పోలింగ్ జరగాలి, అలాగే బెంగాల్లో కొంత పోలింగ్ జరగాలి. కాబట్టి ఈ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రకాష్ రాజుని వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వీళ్ళు? హిందూ మతం ప్రమాదంలో ఉంది. ప్రకాష్ రాజు ఆయన నాస్తికుడు మాత్రమే కాదు, ఆయన క్రైస్తవుడు కూడా అనే విషయం రీసెంట్గానే వీళ్ళకి అర్థమైంది. అంటే ఆయన మదర్ చనిపోయిన సందర్భంగా ఆవిడ అంత్యక్రియలు అవన్నీ క్రైస్తవ పద్ధతిలో జరిగినప్పుడు ఆయన బహిరంగంగా ఒక మాట చెప్పాడు, మా అమ్మగారి అంత్యక్రియలు మత సాంప్రదాయాల ప్రకారం జరిగాయి, ఆవిడ అలా జరగాలని కోరుకున్నారు, దాన్ని గౌరవిస్తూ నేను అలాగే జరిపాను, ఇది ఒక డెమోక్రాటిక్ నేచర్లో జరిగిన వ్యవహారంగా చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకోగానే ఆయన మీద అప్పుడు కూడా దాడి జరిగింది. మొన్న ఆయన మదర్ చనిపోయిన సందర్భంగా ఆయన అంత్యక్రియల గురించి మాట్లాడినప్పుడు, నువ్వు మీ అమ్మగారి మనోభావాలకు ఇచ్చిన గౌరవం, తెల్లారు లేస్తే హిందువుల మనోభావాలు గాయపరిచే పని చేస్తావు నువ్వు, మరి అప్పుడేమైపోయింది నీ బుద్ధి అని చెప్పి వీళ్ళందరూ దాడి చేశారు.
దాడి చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమి హిందువుల మనోభావాలు దెబ్బతీయటం ఆయన ప్రోగ్రాం కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కోసమే ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సందర్భం కనిపించినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడాడు. అది లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిపోయి తిరుమలలో కూర్చుని ప్రాయశ్చిత్త దీక్షలు అవి చేస్తున్న టైంలో ఆయన మీద ఆయన సటైరికల్గా చాలా మాట్లాడాడు. అలాగే ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో మాట్లాడినవి, అలాగే నరేంద్ర మోడీ గారు అడపాదడపా చేసేటువంటి హిందూ మతం ప్రమాదంలో పెడుతోంది ఇలాంటి వ్యాఖ్యలు, అలాగే హిందీని జాతీయ భాషగా రుద్దే ప్రయత్నం జరిగిన సందర్భంలోనూ, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలాంటి మాటలు మాట్లాడిన సందర్భంలోనూ, ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఆయన రియాక్ట్ అయ్యి దాని మీద జస్ట్ ఆస్కింగ్ అనే పద్ధతిలో కొంచెం గుచ్చేలాగా మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్ అంటే ఆయన చాలా విచిత్రమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు తెలుగుదేశం చరిత్రలో ఆ స్థాయికి దిగజారి మాట్లాడిన నాయకుడు ఎవరు కనిపించదు. ఆయన ఏమన్నాడంటే, వెంకటేశ్వర స్వామికి కల్తీ చేసినటువంటి నైవేద్యం పెట్టడం వలన ఆయన పవర్స్ డ్రాప్ అయిపోతాయి, ఆయన మహిమలు తగ్గిపోతాయి అని మాట్లాడాడు. ఇలాంటి దారుణమైన ప్రకటనలు చేసిన సందర్భంగా కూడా ఈయన రియాక్ట్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. ఇది కేవలం హిందుత్వ మీద కామెంట్సే తప్ప హిందూ మతం మీద కాదు. అందుకని ప్రకాష్ రాజు కానీ నాస్తికులు కానీ గతంలో కూడా చార్వాకులు, హేతువాదులు వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ దాని గురించిన చర్చ జరిగింది కానీ ఆరోగ్యకరమైన చర్చ. దాడులు జరగలేదు, కేసులు పెట్టుకోవాలి అని అనుకోలేదు. అయితే రామాయణం జరిగిందా లేదా అనే దానికి సంబంధించి అనేక గందరగోళాలు ఉన్నాయి. నార్ల వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా ఆయన బౌద్ధ జాతక కథల నుంచి పట్టుకొచ్చిన సంఘటనలతో కూర్చున్నటువంటి కథ ఇది అని రాశాడు స్పష్టంగా. ఇంతమంది రంగనాయకమ్మ గారు రాయటము, అలాగే నార్ల వెంకటేశ్వరరావు గారు ఆరుద్ర రాశాడు రామాయణం ఏమిటి అనేది. ఇవి ఆ టైంలో వాళ్ళ మీద ఎప్పుడూ దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు దాడి జరుగుతోంది? ఆ రోజుల్లో ఒక లిబరల్ టోన్ ఉంది హిందూ మతంలో అనుకుంటే ఇప్పటికీ హిందూ మతంలో ఆ లిబరల్ టోన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ గొంతు నొక్కేసి హిందుత్వ వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళుతున్నారు. మతాన్ని రాజకీయాలతో లింక్ పెట్టి మతం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని నిరంతరం చెప్పడం ద్వారా హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసుకుంటే తప్ప మనం అధికారంలోకి రావడం కుదరదు అనే ఒక మూఢ నమ్మకంతో వీళ్ళు ఇలాంటివన్నీ తవ్వి తీస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగానే చాలామందిని రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రాజు మాట్లాడిన స్థాయిని మించి మాట్లాడిన వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారు. పెరియారు అంతకంటే సీరియస్గా మాట్లాడినవాడు కదా. పెరియార్ మాట్లాడాడు అంటే పెరియార్ మీద కూడా దాడి జరుగుతోంది ఇప్పుడు. పెరియార్ మీద అంటే ఆయన వాంటెడ్గానే గీత గీశాడు. రాముడు ఆర్యుడు, అలాగే రావణుడు ద్రావిడ అని చెప్పడంలో ఆయన ఒక లైన్ గీశాడు. ఆయన తద్వారా ద్రవిడ రాజకీయాలను ప్రమోట్ చేయడం కోసం రామాయణాన్ని వాడుకున్నాడు అని పెరియార్ మీద కూడా దాడి జరుగుతోంది. వీళ్ళు చేస్తోంది అదే. వీళ్ళు రాముణ్ణి వాడుకోవడం ద్వారానే వీళ్ళు నడుపుతున్నారు రాజ్యాన్ని. ఆయన రాముణ్ణి విమర్శించడం ద్వారా రాజకీయం చేసి ఉండొచ్చు. వీళ్ళు ఆయన్ని విమర్శించడం అనేది విచిత్రం. అలాగే ఇంకొక సిద్ధాంతం పుట్టించారు. రావణుడు దక్షిణాదివాడు కాదు, ఆయన వింధ్య పర్వతాలలోనే ఒక సానువులో ఉన్నటువంటి లంక అనే ప్రాంతానికి ఆయన రాజుగా ఉన్నాడు అని ఒక కొత్త సిద్ధాంతం ఈ మధ్య తీసుకొచ్చారు. అయితే వింధ్య పర్వతాల నుంచి యువతలంతా దక్షిణాపథమే అని చెప్పారు. వింధ్య పర్వతాల్లోనే ఉన్నాడు కాబట్టి అతను దక్షిణానికి చెందినవాడు అనుకోవడంలో తప్పేం లేదు. రాముడు ఖచ్చితంగా ఉత్తరాన్ని నుంచే వచ్చాడు కాబట్టి ఉత్తరం నుంచి వచ్చాడు వలస కూలి అనడంలో బహుశా ప్రకాష్ రాజు గారి మనసులో ఇప్పుడు సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనే అభిప్రాయం ఒకటి బలంగా ఉంది. మనం ఈ మధ్య చూసాం, యాంటీ మార్వాడి పోరాటం జరిగింది. మార్వాడి గోబ్యాక్ అనేటువంటి పోరాటం తెలంగాణలో చాలా
బలంగా ఒక నినాదం ముందుకు వచ్చింది. అంటే ఇక్కడ వ్యాపారాలన్నీ వాళ్ళు కబ్జా చేసేసారు, వాళ్ళ కంట్రోల్లో తీసేసుకున్నారు. ఇక్కడ కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. అంటే మీరు ఏ బంకులోకి వెళ్ళండి, ఏ హోటల్లోకి వెళ్ళండి, అక్కడ వీళ్ళందరూ కనిపిస్తారు మనకి. ఎవరు? బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ మనకి అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు వాడదు. అంటే తెలుగు ప్రాంతాలలో తెలుగు మాట్లాడటం కుదరని పరిస్థితి కల్పిస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఏ అపార్ట్మెంట్కైనా వెళ్ళండి, అక్కడ పనిచేసేవాళ్ళు నేపాలీలు అయి ఉంటారు, లేకపోతే వాచ్మెన్లు బీహార్ వాళ్ళు అయి ఉంటారు. ఇలాంటి పరిస్థితికి సమాజం వచ్చేసింది. పైగా వాళ్ళందరూ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారంటే మనం భారతీయులం, ఎక్కడికైనా వెళ్ళి పనిచేసుకోవచ్చు అని థియరీ మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. అంటే భారతీయత అనే పేరుతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయటం, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించట్లేదా? ఎందుకు వచ్చేస్తున్నారు? జనాభా ఎక్కువైపోయింది అక్కడ. ఒకవైపు ఆ పెరిగిన జనాభా మేరకు అక్కడ సీట్లు పెరుగుతున్నాయి పార్లమెంట్లో. ఆ పెరిగిన జనాభా భారమేమో దక్షిణాది మీద పడుతోంది. వాళ్ళని సాకాటం దక్షిణాది పనే అవుతోంది. వాళ్ళకి పనులు చూపించడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం దక్షిణాది పనే. పొలిటికల్గా కూడా వాళ్ళకి హయ్యర్ హ్యాండ్ ఇచ్చేసి, అంటే రాజకీయ నిర్ణయాల్లో వాళ్ళకే ప్రాముఖ్యతనిచ్చి పొలిటికల్ డెసిషన్లో వీళ్ళు వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఇంకోటి ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాని మీదనే, రాముడినే ప్రధానంగా ఇప్పుడు హిందుత్వవాదులు కూడా దేశంలో అనేక వందల వేల మంది దేవుళ్ళు ఉన్నారు. హిందూ మతంలో ఉన్నన్ని దేవుళ్ళు ఎక్కడ లేరు దేవతలు అని అంటారు. ఎంతమంది అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి అనేక మంది కొత్త పెరిగిన తర్వాత ఈ 50-60 ఏళ్లలో కొత్త దేవుళ్ళని కూడా చూసాం. అలాంటిది మొత్తం భారతదేశం మొత్తంగా రాముడినే ప్రధానంగా కేంద్రీకరించి, రాముడి మీదనే కేంద్రీకరించి మిగతా దేవుళ్లను పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైతే హిందుత్వ ఆర్ఎస్ఎస్ కావచ్చు మిగతా వాళ్ళు రాముడిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు? అంటే రాముడిని ప్రమోట్ చేయడానికి రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి రాముడిలో ఒక వ్యవస్థ ఉంది, రామాయణంలో ఒక వ్యవస్థ ఉంది అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు పోతపోసిన విగ్రహం ధర్మానికి. ధర్మం పోతపోస్తే అది రాముడి విగ్రహం అయింది అనేది ఒక సేయింగ్ ఉంది. అంటే రాముడు రామాయణంలో ఏ సందర్భంలో కూడా సొంత నిర్ణయం తీసుకోడు. ఏం జరిగినా ఆ వయసులో అతను ఏ వయసులో ఉన్నాడో ఆ వయసులో అతను ఏమై ఉన్నాడో, ఒక కుమారుడిగా ఉన్నాడు అన్నప్పుడు కుమారుడిగా నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, మా అమ్మ ఇలా అంది, మా నాన్న ఇలా అన్నాడు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో ఒకసారి చెప్పండి అని పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆయన. వాళ్ళు బుక్ రిఫర్ చేసి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలి అని చెబితే అలా మాత్రమే రియాక్ట్ అవుతాడు తప్ప, అమ్మ కొట్టింది, నేను అమ్మని కోప్పడాలా వద్దా అని కూడా పెద్ద అడిగే పరిస్థితి. అలాగే నా భార్య గురించి ఒక ఆయన ఇలా మాట్లాడాడట, అది విని ఒక వేగొచ్చి నాకు చెప్పాడు, నేను ఇప్పుడు దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో మీరు బుక్ రిఫర్ చేసి చెప్పండి అని అడుగుతాడు ఆయన. అడిగితే పెద్దలందరూ కూర్చుని రిఫర్ చేసి, అయ్యా మీరు ఆవిడ్ని వదిలివేయవచ్చు అని చెప్తారు. చెప్పి వదిలేయాలా చెప్పకుండా వదిలేయాలా అని అడుగుతాడు. అడిగితే రిఫర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఇది వాల్మీకి రామాయణంలో. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, వాల్మీకి రామాయణం ప్రమాణంగానే ఇవి మాట్లాడుతున్నాం అని చెబితే మనం రామాయణంలో ఇది వాల్మీకి రాయలేదు అంటే విమర్శ ఏ భాగం మీద అయితే విమర్శ జరుగుతుందో ఆ భాగం వాల్మీకి రాయలేదు, ఇది ప్రక్షిప్తం అని చెప్పడం ప్రోగ్రామ్గా మారింది వాళ్ళకి. అంటే దేని మీద విమర్శ వస్తే దాన్ని పీక్కుంటూ వెళ్ళిపోతున్నారు రామాయణం. ఇంకేం మిగలదు మరి అట్లయితే. అలా మిగలకుండా చేయడానికైనా రామాయణం మీద క్రిటికల్గా వెళ్ళాల్సిన ఓ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏది మాట్లాడండి, ఇప్పుడు ఉదాహరణకి లంక నుంచి సీత వెనక్కి వచ్చిన తర్వాత ఆవిడతో అగ్ని ప్రవేశ ఘట్టం చాలా పాపులర్. రాముడు ఇంతకాలం అక్కడ ఉంది కాబట్టి అగ్ని ప్రవేశం చెయ్యాలి అనే పద్ధతిలో మాట్లాడతాడు. ఆ మాట అనడు కానీ ఆవిడ నేను అగ్ని ప్రవేశం చేయదలుచుకుంటున్నాను అని చెప్తారు. చెప్పిన తర్వాత అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఆవిడ అందులో దూకేస్తుంది.
దూకిన తర్వాత ఈవిడ లోపలికి వెళ్ళి ఇంకొక సీతను తీసుకుని ఆయన బయటకు వస్తాడు. అగ్నిదేవుడు బయటకు వచ్చి ఆ మాయ సీతని లోపల పెట్టేశాను, ఇప్పుడు ఒరిజినల్ సీతను తీసుకొచ్చాను అంటే ఆ సీతను తీసుకుని ఆయన వెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు. అంటే అంతకాలం ఆయనతో అక్కడ అశోకవనంలో ఉన్నది మాయ సీత అనేది ఒక నెరేటివ్. అలాగే లక్ష్మణుడు తల్లడిల్లిపోతున్న సందర్భంగా సీతాపహరణం జరిగింది అని తల్లడిల్లిపోతున్న సందర్భంగా రాముడు మనసులో అనుకుంటాడు, రావణుడు తీసుకెళ్ళినది మాయ సీతని కదా, అసలు సీత భద్రంగానే ఉంది, ఆ విషయం ఇతనికి నేను చెప్పలేను, కానీ తల్లడిల్లిపోతున్న తమ్ముడిని చూసి ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని తనలో తాను చాలా క్షోభపడతాడు రాముడు. ఇది ఉంది రాసి, కానీ ఇది కూడా ప్రక్షిప్తం అంటారు ఇప్పుడు. అంటే పెరియార్ విమర్శ ఇది, సీతమాయ మాయ సీత అని. ఆయన ఏమంటాడంటే సీతాపహరణం జరుగుతుందని రాముడికి ముందే తెలిసి మాయ సీతని పెట్టినప్పుడు ఈ సీతాపహరణమే జరిగి ఉండే అవకాశం లేదు కదా, శత్రువుకి తెలిసేలాగా రావణ బ్రహ్మ ఎలా డిజైన్ చేస్తాడు, కాబట్టి అసలు సీతాపహరణమే జరగలేదు, వాళ్ళు కేవలం పుకారు పుట్టించి ఎలాగైతే సద్దాం హుస్సేన్ని చంపడానికి అమెరికా వాళ్ళు అక్కడ జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి అని ప్రచారం చేసి చంపేసి లేవు అని చెప్పారు, దీనికి ప్రేరణ రామాయణం కావచ్చు అన్న టోన్లో. అంటే ఇలాంటి పనులు చేయటం కూడా రామాయణంలో స్కీమ్స్ ఉన్నాయి. అంటే పుకారు యుద్ధం, ఎవరినైనా చంపాలంటే ముందు ఒక పుకారు పుట్టించాలి, ఒక వదంతి క్రియేట్ చేసి ఆ వదంతి ప్రాతిపదికన నిర్మూలన కార్యక్రమం జరగాలి, ఇది వ్యవహారం. అలాగే రాముడు అడవికి వెళ్ళినటువంటి పద్ధతి కూడా చాలా స్ట్రక్చరల్గా ఉంటుంది. ఆయన పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉండగా దశరథుడికి సప్తఋషి మండలం నుంచి కబురు వస్తుంది. కబురు వచ్చి అక్కడికి వెళ్తాడు ఆయన మంత్రిని తీసుకుని. వెడితే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. అడిగితే పట్టాభిషేకం చేస్తున్నాను. ఎలా చేస్తావు? ముందు అతను అడవులకు వెళ్ళి అక్కడ వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాత కదా పట్టాభిషేకం చేసుకోవాల్సింది అంటే, లేదు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను, ప్రకటించేశాను అంటాడు. ప్రకటన ఆపటానికి ఏం చేయాలి అన్నప్పుడు ఈ కైక వరాల ప్రస్తావన తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి అప్పుడు కైకని ప్రవేశపెట్టి, అమ్మా నువ్వు ఈ కోరికలు కోరు, నీకు ఆ రోజున ఆయన నీ కోరికలు తీరుస్తాను అని చెప్పాడు కాబట్టి ఆ కోరికల్లో భాగంగా నువ్వు రాముడు అడవికి వెళ్ళాలి అని కోరుకో. ప్రపంచం ఈ ప్రకటనని మర్చిపోయి నీ గురించి బాధపడుతుంది. రాముడు అడవికి వెళ్ళి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్తారు. ఈ అడవుల్లో దక్షిణాదికి వచ్చేసి దండకారణ్యంలోనూ ఇతర అరణ్య ప్రాంతాల్లోనూ తపస్సుల కోసం ఆశ్రమాలు కట్టుకున్నటువంటి మునులందరూ కూడా అక్కడున్న సంపదకి సంబంధించిన వివరాలు సంపాదించి ల్యాబొరేటరీలు నిర్వహించే ఆశ్రమాల్లో ఈ జ్ఞానాన్ని అయోధ్యకు పంపించి అక్కడ నుంచి ఇదిగో ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకి గలడి తవ్వకాలు అని చెప్పి చూసాం. దక్షిణ భారతంలోనే ఖనిజ సంపద, ఆ రోజునే ఇక్కడ లోహం దొరికింది అని. అంటే అప్పటికి లోహం వాడకం ఉంది ఇక్కడ. మనకి చాలా స్పష్టంగా రామాయణంలో అర్థమవుతుంది. రామాయణంలో వీళ్ళు గదలు అవి వాడినటువంటి ఇది ఉంది, కానీ వాళ్ళు చెట్లు మాత్రమే వాడారు. వానరులు చెట్లు అవి పీకి వాడారు తప్ప ఆయుధాలుగా వీళ్ళు వాడిన ఆయుధాలు వాళ్ళు వాడలేదు. అంటే అప్పటికి వీళ్ళే నాగరికులు. ఈ అడవుల్లో ఉన్నటువంటి దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్లే నాగరికులు. వీళ్ళ దగ్గర నుంచి ఈ సంపదని కొల్లగొట్టడం కోసం వచ్చాడు ఆయన. అయోధ్య నుంచి ఒక్క సైనికుడిని తీసుకురాలేదు ఆయన. తీసుకురాకుండా ఇక్కడున్న వైరుధ్యాలని వాడుకుని ఇక్కడ ఉన్నటువంటి పాలకుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తను ఆర్గనైజ్ చేసి వాళ్ళకి రక్షకుడిగా తాను నిలబడి వాళ్ళతోనే యుద్ధం చేయించి వీళ్ళని తనకి సామంతులుగా మార్చుకుని వీళ్ళకి ముద్ర వేసి అప్పుడు వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇంత నిర్మాణం ఉంది దీనిలో. ఇప్పుడు ఆపరేషన్ కగారు పోలికలు కూడా కనిపిస్తాయి దానిలో. రామాయణంలో దాదాపు అదే జరిగింది. ఇప్పుడు అమిత్ షా గారు మరొకరు కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళనే రెచ్చగొట్టేసి గందరగోళం క్రియేట్ చేయటం అనేది మనం మణిపూర్లో చూసాం. ఇలాంటి రూట్స్ ఉండటం వలన ఇప్పుడు రామాయణం అనేది వాళ్ళకి ప్రామాణిక గ్రంథం అయిపోయింది. అంటే రామాయణంలో ఒక స్ట్రక్చర్ ఉంది.
ఎట్లా వ్యవస్థని అదుపు చేయాలి, ఎలా పట్టుకోవాలి, జనాలని ఎలా అంటే రాజ్యాంగబద్ధం చేయాలి, ఒక వ్యవస్థకి లొంగి ఉండేలాగా ఎలా మార్చాలి అనే దానికి సంబంధించిన రహస్యాలన్నీ రామాయణంలో ఉండటం వలన రామాయణం అనేది ప్రామాణిక గ్రంథమై ప్రకాష్ రాజ్ మీద కావచ్చు, చాలా మంది మీద ఇప్పుడు దాడి చేస్తారు. రాముడి మీద విమర్శ కావచ్చు, కృష్ణుడి మీద, హిందూ మతం, వీటన్నిటి మీద చేస్తున్నారు కదా. రామారావు, ఎన్టీ రామారావు తన సినిమాల్లో ఇట్లాంటివి చాలా చేశాడు కదా, చాలా చెప్పాడు. డైలాగ్ పెద్ద పెద్ద మహాభారతానికి సంబంధించి అయితే అసలు చాలా దారుణంగా వీళ్ళు అసలు ఇప్పుడు రామారావు చెప్తే కొట్టేవాళ్ళేమో. మరి రామారావుని ఎందుకు ఏమనరు అంటే యమగోళ సినిమాలో ఆయన పురాణ విమర్శ శృతి మించి వెళ్ళాడు. అంటే దేవేంద్రుడిని ఆయన క్రిటిసైజ్ చేసినటువంటి పద్ధతి, అలాగే విశ్వామిత్ర సినిమాలో వశిష్ఠుడి మీద ఆయన చేసిన కామెంట్స్, అలాగే ఆయన రావణ పాత్ర చేస్తూ రాముడి మీద చేసినటువంటి విమర్శలు ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. అయ్యా, మేము శూర్పణఖకి అరణంగా ఇచ్చాము దండకారణ్యాన్ని, కాబట్టి దండకారణ్యంలోకి ప్రవేశించాలంటే శూర్పణఖ అనుమతి పొందాలి కదా. ఆవిడ అనుమతి పొందకుండా దుర్మదాంధులైన ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించిరి అని అడుగుతాడు. ఒకవేళ ప్రవేశిస్తే ప్రవేశించారు, ఆవిడ పుత్రుణ్ణి చంపారు వీళ్ళు, ఆవిడ కొడుకుని చంపారు ఎంటర్ అయ్యి అనేది చెప్తాడు. కొడుకు చచ్చిపోయాడనే శోకంలో ఉన్న ఆవిడని పట్టుకొచ్చి ఆవిడ తనతో ప్రణయ కలాపాలు సాగించడానికి ప్రయత్నం చేసింది అని ఎలిగేషన్ వేశారు. అంటే ఇలాంటి పుకార్లు పుట్టించడంలో వీళ్ళు సిద్ధాస్తులు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అక్కడ చేసి ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేది నీతి బాహ్యులు వీళ్ళందరూ అనేది చెప్పడం ద్వారా చులకనపరిచి దాడులు చేయటం. మేము కల్చర్డ్ పీపుల్ అనేది వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఏమాత్రము వీళ్ళకి కల్చర్ లేదు అని చెప్పడం. అలా చెబుతూ కొడుకు చచ్చిపోయి ఆవిడ ప్రణయ కలాపాలు సాగిస్తుందా, ఒకవేళ సాగించింది అనుకుందాం, స్వైర విహారిణిగా మేము అనుమతించాం ఆవిడికి, ఆ అనుమతితో ఆవిడ వెళ్తే వెళ్ళుండొచ్చు. ఒకవేళ వాళ్ళకి తప్పని తోస్తే ప్రాజ్ఞులై హితవు చెప్పి పంపవలయునే కానీ అంటాడు. హితవు చెప్పి పంపించాలి, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది. ఇలా దాడి చేసి ముక్కు చెవులు కొయ్యటమేమిటి, ఇదేం దుర్మార్గం అంటే దీని వెనకాల ఎవరినో హెచ్చరించాలనే ప్రోగ్రాం ఉంది వాళ్ళకి. ఆ హెచ్చరిక ఎవరికి చేస్తున్నారు? దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. అని అక్కడితో ఆగకుండా ఆ ముని మృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు చాలా ఓపెన్గా. మునిమృత్యులు అంటే అంబానీ, అదానీ అంతే. ఆ మునిమృత్యుల ప్రేరణ అనేది ఎందుకు వాడతాడంటే వీళ్ళందరూ ఇక్కడ ఆశ్రమాలు కట్టుకున్నది రెక్కీ నిర్వహించడానికి. ఇక్కడ ఏమేమి సంపదలు ఉన్నాయి, ఖనిజ సంపదలు ఏమున్నాయి, ఇతర సంపదలు ఏమున్నాయి, మనం ఏది కొల్లగొట్టాలి ఇక్కడ అనేది రెక్కీ చేయడానికి వచ్చారు తప్ప వీళ్ళేదో ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం క్రియేట్ చేయడం కోసం కాదు అని చెబుతూ వీళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రాముడు వచ్చాడు ఇక్కడికి మన మీద దాడి చేయటానికి, మన సంపదలు కొల్లగొట్టడానికి అనే అర్థం ధ్వనించేలాగా మునిమృత్యుల ప్రేరణతో అనే మాట వాడతాడు. సేమ్ అట్లే ఉంది కదా, అంబానీ అదానీ కోసం కగారు పెట్టి అమిత్ షా మిలిటరీని దింపినట్టు. అంతే. అంటే ప్రస్తుతం జరుగుతున్న అనేక వ్యవహారాలకి మూలాలు రామాయణంలో కనిపిస్తాయి. అందుకని రామాయణం ప్రామాణికంగా తీసుకుని నడవాలి. ఏకపత్ని వ్రతము వారు మాత్రమే పాటించేవారు. మిగిలిన ఇప్పుడు రామాయణంలో వాలి నీతిమాలి ఉంటాడు వాళ్ళ పద్ధతిలో, ఈయన తమ్ముడి భార్యతో కూడా కూడి ఉంటాడు వాలి. అలాగే రావణుడు, వీళ్ళందరూ నీతి బాహ్యులు అని చెప్పడం, వీళ్ళ క్యారెక్టర్లు అసాసిన్ చేయటం అనే ప్రోగ్రాం. ఈ అసాసిన్ చేసినటువంటి క్యారెక్టర్లు చచ్చిపోయినా పర్లేదనే అనుభూతి జనాలకు కలిగించటం, ఇలా ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేయటం. పర్టికులర్గా పుకారు యుద్ధం. ఒకరిని టార్గెట్ చేయాలంటే వాళ్ళ మీద ఉన్నవి లేనివి ప్రచారం చేయాలి ముందు. ఆ ప్రచారం చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు చంపాలి. మనం ఏదో గోబెల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ఈ గోబెల్స్ కంటే ముందే మన రామాయణంలో ఉంది దీని తాలూకా మూలాలు. అందుకని అన్ని వేదాల్లోనే ఉన్న విషయాన్ని ఏదో వెటకారంగా అంటారు కానీ నిజంగానే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు కూడా ఇలాంటి విషయాలు చాలా మాట్లాడాడు. అవును. అంటే ఆయన నిజంగానే హిందూ మతం మీద వ్యతిరేకమా,
హిందుత్వం మీద వ్యతిరేకమా, మోడీ రాజకీయాల మీద వ్యతిరేకమా? మోడీ రాజకీయాల మీద వ్యతిరేకం, హిందుత్వ రాజకీయాల మీద వ్యతిరేకం. ఆయన లౌకిక తత్వాన్ని చంపేస్తున్నారు వీళ్ళు, ఒకే దేశం ఒకే మతం అనేదాకా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు, పర్టికులర్గా మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు అనేది తను చాలా సందర్భాల్లో ఆ టోన్ వచ్చేలాగా మాట్లాడేవాడు. ఆ టోన్ లేకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన హిందుత్వం మీద దాడే తప్ప, మొన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఆ మాట అన్నాడు ఆయన. హిందూ మతంతో నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే నా గొడవంతా అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే హిందుత్వ గురించి ఎవరు మాట్లాడినా టాలరేట్ చేయట్లేదు. గతంలో అట్లా చాలా లిబరల్గా ఉండేవాళ్ళు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు. గతంలో మనం కూడా చూసాం. మనం 20 ఏళ్ళు యంగ్గా ఉన్నప్పుడు, 20, 30, 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఎన్ని రకాల గద్దరు అనేక పాటలు రాశాడు. అవును, రంగనాయకమ్మ రాసింది, మీరు చెప్పినట్టు ఆరుద్ర రాశాడు. అలాగే తాపి ధర్మారావు దేవాలయాల మీద భూతుబొమ్మలు ఎందుకు అనే పుస్తకం ఎంత ఫేమస్ అయిన పుస్తకం అది. ఇట్లా చాలామంది రకరకాల సాహిత్యం సృష్టించారు. దీనికంటే ముందు గతంలో మీరే చెప్పినట్టు చార్వాకుడు కావచ్చు, తర్వాత నాస్తికులు, హేతువాదులు చాలా వివరంగా చర్చించేవాళ్ళు కదా. సమాజము దాన్ని వినేది, ఇష్టం లేకపోతే సరే వదిలేసేది. ఇప్పుడు అది వినే పరిస్థితి లేదు, దాడులు జరుగుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టు ఒకే మతం, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే దేవుడు. ఒకే దేవుడు, ఆ దేవుడు రాముడే. రాముణ్ణి ప్రతిష్ఠ చేయటమే, రాముణ్ణి జాతీయ దేవుడిగా ప్రతిష్ఠ చేసేటువంటి ఒక ప్రోగ్రాం నడుస్తుంది. అందులో భాగంగానే శంకరాచార్యుడి మీద కూడా దాడి చేసిన, అందరి మీద, సిద్ధి సాయిబాబా మీద కూడా దాడి చేస్తున్నారు. అందరి మీద. దేవుళ్ళు అందరూ లొంగుబాటు అనేది ఒక ప్రోగ్రాం. దేవుళ్ళు అందరూ కూడా రాముడి ముందు లొంగిపోవాలి. ఇప్పుడు అడవుల్లో ఉన్న నక్సలైట్లు అందరూ వీళ్ళకి లొంగిపోవాలి అన్నట్టుగా వివిధ ఆలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా శ్రీరాముడికి లొంగిపోవాలి అనే ప్రోగ్రాం కూడా. అందరూ ఐక్యమైపోవాలి, లొంగిపోవడం ఒకటే కాదు, ఐక్యమైపోవాలి, ఒక్కడే ఉండాలి చివరికి, ఒకటే దేవుడు. థ్యాంక్ యూ సార్ భరద్వాజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.